గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, 2014లో చంద్రబాబు గారు వచ్చేసి మనం బీజేపీతో వెళ్తే మనకి ఢిల్లీని తలదన్నే క్యాపిటల్ కడతాము, సో మా పొత్తుని ఆశీర్వదించండి అన్నారు. ప్రజలందరూ కూడా ఆ రోజు ఏంటంటే మనందరం కూడా ఆ, కాంగ్రెస్ మీద చాలా హేటెడ్తో ఉన్నాము, ఫ్రస్ట్రేషన్తో ఉన్నాము. సో బీజేపీ టీడీపీ అలియన్స్ అప్పుడు అందరం కూడా ఆహ్వానించాం. ఆల్మోస్ట్ టీడీపీని అయితే ఎలా చూసామో అప్పుడు బీజేపీని కూడా ప్రజలంతా అలాగే చూశారు. అలాగే చూసి అవును. ఆ పొత్తుని విజయం చేయించారు. తర్వాత 2019కి వచ్చేసరికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళు ప్రామిస్లు ఏమీ నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ అనే నినాదం పట్టుకున్నారు. చంద్రబాబు గారు కూడా దానికోసం బయటకు వచ్చేసారు. మోడీ గారిని తిట్టారు. అన్ని అయిపోయినాయి. సో వీళ్ళు మనకు ఆంధ్రప్రదేశ్కి ఏమీ చేయలేదు, వీళ్ళతో పొత్తులో ఉండటం అనవసరం, మోడీకి అంత స్వార్థపరుడు, ఓన్లీ నార్త్లోనే పెట్టుకుంటున్నాడని చంద్రబాబు గారు కూడా అన్నారు. సో అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 2024కి వచ్చేసరికి చంద్రబాబు గారు ఇప్పుడు మోడీతో పొత్తు కావాలి అంటున్నారు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం అంటున్నారు. అసలు అంటే చంద్రబాబు గారు, ఆయనకి ఇంత రాజకీయ అనుభవం ఉంది, మనకన్నా డెఫినెట్గా ఆయనకి చాలా అనుభవం ఉంది, మనకన్నా ఆయనకి చాలా విజ్ఞత ఉంది, మనకన్నా ఆయనకి చాలా డేటా ఉంటుంది. సో ఏ విధంగా చూసుకున్నా సరే మనకన్నా ఎక్కువగానే బెటర్గానే ఆలోచిస్తారని అనుకుందాం. కానీ ఈ పొత్తుతో చంద్రబాబు గారు సాధించేది ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్ సాధించేది ఏంటి చెప్పండి? ఒకవేళ రేపొద్దున ఈ పొత్తు గెలిచిందే అనుకుందాం. 2014 నుంచి 19లో ఢిల్లీ నుంచి ఏమీ చేయని మోడీ గారు 2024లో మళ్ళీ ఈ పొత్తు కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే మళ్ళీ మనకు అమరావతి కడతారా? మళ్ళీ మనకి ఫండ్స్ ఇస్తారా? మనకి స్పెషల్ స్టాటస్ ఇస్తారా? ఏం సాధిస్తారు ఈ పొత్తుతో? చంద్రబాబు గారు కానీ ఏం సాధిస్తారు? అసలు ఆంధ్రప్రదేశ్కి ఏం లాభం? ఆంధ్రప్రదేశ్ కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఏమాత్రం ఉపయోగం ఏమీ లేదు. ఒక్క పైసాకు ఉపయోగం లేదు. యథావిధిగా గెలవాల్సిన చంద్రబాబు నాయుడు పొత్తు పేరుతో గెలిచాడు అనే ఒక అపవాదం సాధించుకోవటం, యథావిధిగా నరేంద్ర మోడీ తిరిగి ప్రధానమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ కి ఎలా మొండి చెయ్యి చూపించాడో అదే మొండి చెయ్యిని మళ్ళీ చూపించడం, అమరావతి పూర్తి కాకపోవడం, పోలవరాన్ని పూర్తి కానివ్వకపోవడం ఇత్యాది అంశాలన్నీ మళ్ళీ తెరపైకి వస్తాయి. చంద్రబాబు నాయుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సాధించుకొచ్చేది ఏమీ లేదు. 5 సంవత్సరాల పొత్తులో స్పెషల్ స్టేటస్ ని పక్కన పెట్టేసి స్పెషల్ ప్యాకేజీని ఒప్పుకున్నా కూడా ఒక్క రూపాయి పైసా విదల్చని అదే నరేంద్ర మోడీ తోటి ఇప్పుడు మళ్ళీ పొత్తుతోటి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజంగా ఒరుగుతుంది అని చెప్పుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా చీల్చేసి, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా రెండుగా విభజించిన పాపానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మట్టి కొట్టుకుపోయింది. అలాంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి ఆ రోజు విభజన హామీల్లో మేము చెప్పిన స్పెషల్ స్టేటస్ ని, ప్రత్యేక హోదాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురాగలిగింది కేవలం కాంగ్రెస్ పార్టీయే ఈ రోజు షర్మిల చెబుతోంది. ఎందుకు చూపగలుగుతుంది అనంటే, మేమే పెట్టాం కాబట్టి మేము వస్తే ఖచ్చితంగా ఇస్తాం. మేము కేంద్రంలోకి అధికారంలోకి వచ్చామనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంపల్సరీ ఇస్తామని. కానీ నరేంద్ర మోడీ ఏం చేశాడు? ప్రత్యేక హోదా అనేది ఇక ఎప్పుడు ఏ రాష్ట్రానికి లేని అంశం. ప్రత్యేక హోదాని తీసేసాం అని కదా స్పెషల్ స్టాటస్ ని తీసేసి ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. అన్ని అబద్ధాలు చెప్పి ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన ఒక దీనికి స్పెషల్ స్టేటస్ ఇచ్చుకున్నారు. అది వేరే అంశం అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ఏమి రాదు. ఈ పొత్తుతోటి చంద్రబాబు నాయుడు సాధించేది ఏమిటాయంటే ఆయన సీఎం అవ్వగలుగుతాడు. కేవలం పొత్తుతోటే అవ్వగలుగుతాడా అంటే పొత్తు లేకపోయినా కూడా అయ్యే సూచనలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అంతుంది. దాన్ని కూడగట్టుకునే అంశంలో ఒక ఎంత సక్సెస్ అయింది చంద్రబాబు నాయుడు ఒక్కడే. పవన్ కళ్యాణ్ సక్సెస్ కాలేదు. ఇంకా పాపం కొద్దో గొప్పో ఎక్కడ ఆగిపోతాడోనని జగన్మోహన్ రెడ్డి, బీజేపీ కలిసి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో కూర్చోబెట్టి ఆయన మీద ఉన్న సింపతి మొత్తాన్ని తీసుకొచ్చి ఆయన చేతుల్లోనే ఒక గిఫ్ట్ లాగా కట్టి మరీ ఇచ్చిపోయారు. ఆ 53 రోజుల్లోనేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన మంచి ఏమిటి అనేది ఒక పెద్ద ప్రాపగాండా జరిగింది. ఈ ప్రాపగాండా చేసింది ఆ బీజేపీ, ఆ జగన్మోహన్ రెడ్డే కదా పాపం. అయినా కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడో భయపడి ఈ పొత్తు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకు? వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారు అని. అదే అంశం గనక నిజంగా వ్యవస్థల్ని మేనేజ్ చేసేసి చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా ఓడిస్తారు అనే ఊహ ఉంటే గనుక, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచింది,
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచిందో కూడా ఆలోచించుకోవాలి. అలాంటి ఊహ ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఎవరినైనా వచ్చి కలుపుకొని వెళ్ళగలుగుతాడు. ఎవరినైనా తీసుకోగలుగుతాడు. ఆయన సొంతగా గెలిచే బలమున్నా కూడా పొత్తులు పెట్టుకునే అవకాశం ఉంది అనంటే, పక్క సాటి పార్టీలకి బీజేపీ లాంటి బలమైన పార్టీలకో వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన పని లేదు. కానీ కమ్యూనిస్టులకి ఇవ్వచ్చు. కమ్యూనిస్టులు ఏమాత్రం హానికారకం కాని రాజకీయ నాయకులు ఇప్పుడు భారతదేశంలో. ఇప్పుడు కాదు, అంటే ఎప్పుడు కూడా. పశ్చిమ బెంగాలు లేకపోతే కేరళనో వాళ్ళు అధికారంలో ఉన్న తీసేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పండి ఏమాత్రం హానికారకం కాని పార్టీ 2 కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం. అవును. వాళ్ళతో పొత్తుకు వెళ్ళొచ్చుగా. ఉమ్. జనసేన తోటి ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నారుగా. ఈ లోకల్ పార్టీస్ అన్ని కలిసి అంటే యాక్చువల్‌గా ఇప్పుడు సిపిఐ, సిపిఎం కూడా జాతీయ హోదాను కోల్పోయాయి. లోకల్ పార్టీస్ కిందనే లెక్క అయిపోతున్నాయి. ఈ లోకల్ పార్టీస్ అన్ని కలిసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కానీ బీజేపీతో మంచి ప్రభుత్వం ఏర్పడదు. ఇది 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ బీజేపీ పార్టీని ఆక్రమించేసి ప్రైమ్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి కనుక చూసుకుంటే బీజేపీ తోటి మంచి ప్రభుత్వం కాదు కదా, సుస్థిరమైన ప్రభుత్వం కూడా ఏర్పడదు. బీజేపీతో పెట్టుకుని మహారాష్ట్రలో శివసేన ఏమైందో చూసాం. 2గా చీలిపోయి ఉద్ధవ్ ఠాకరే శివసేన, షిండే శివసేన అని 2గా చీలిపోయింది. అసలు పార్టీని స్థాపించిన ఆ ఆ గుర్తు ఇవి మొత్తం షిండేకి రావటం జరిగింది. మరి ఉద్ధవ్ ఠాకరే ఉత్తిస్తర మంచినీళ్ళు లాగానే మిగిలిపోయాడు. ఇది బీజేపీ యొక్క ఘనత. ఇంకా మిగతా చాలా రాష్ట్రాల్లోనూ ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం ప్రతిపక్షంలో ఉన్న బలమైన నాయకుల్ని మొత్తాన్ని ఆకట్టుకొని లాగేశారు. ఆకట్టుకోవటం అంటే ఏమిటి? ప్రలోభం. ఇదొకటేగా. నయానో భయానో. భయానా కేసులు పెట్టి లాగటానికి కొంతమందిని ట్రై చేస్తారు. ప్రలోభ పెట్టి కొంతమందిని చేస్తారు. ఇలాగా మేము చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాము అనంటే ఇదంతా వాపు, బలుపు కాదు. బలం అని అనిపించుకోదు. ఇది ఏ రోజైనా తిరిగే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని వదిలేసి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీని అంతటితోటి ఇప్పుడు అసలు మనం గుర్తించాల్సింది ఏమిటంటే నరేంద్ర మోడీ తర్వాత బీజేపీ పార్టీ ఉండదు. నరేంద్ర మోడీ పోతూ పోతూ బీజేపీని చంపేసి వెళ్ళిపోతాడు. అప్పుడెప్పుడు భారతీయ జనసంఘ్ అనేది ఒకటి ఉండేది. ఆ తర్వాత అందరూ కలిసి జనతా పార్టీగా ఏర్పడిపోయారు. ఆ జనతా పార్టీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం గవర్నమెంట్ నడపలేక కుప్పగూలిపోతే మళ్ళీ అందులో కలిసిన వాళ్ళందరూ ఏ చెట్టుకు ఏ పిట్టలాగా విడిపోయేసి అందులో నుంచి బయటపడి భారతీయ జనతా పార్టీ అని ఏర్పడితే 1 సీటు 2 సీట్లతోటి వాజ్పేయి లాంటి వాళ్ళ మహానుభావులు లాంటి వాళ్ళని, అద్వానీ లాంటి వాళ్ళని పెట్టుకొని తీసుకొస్తే చంపేయటానికి ఇద్దరిని తీసుకొచ్చారు, నరేంద్ర మోడీను, అమిత్ షాని. బతికించడానికి ఇద్దరు వస్తే చంపడానికి ఇద్దరు వచ్చారు. బతికించడానికి ఇద్దరు వస్తే చంపడానికి ఇద్దరు వచ్చారు. చంపడానికి ఇద్దరు వచ్చారు. ఈ ఇద్దరు కలిసి పార్టీని చంపేసి బయటకు వెళ్ళిపోతారు. ఇంకా పార్టీ ఉండదు. ఆర్ఎస్ఎస్ భావజాలం అనే దాన్ని మొత్తం హాస్యాస్పదం అయిపోయింది వీళ్ళ దృష్టిలో. వీళ్ళు చేస్తున్న ఈ పరిపాలనతో ఆర్ఎస్ఎస్ భావజాలం అనేది మొత్తం హాస్యాస్పదం అయిపోయింది. ఇప్పుడు బీజేపీని ఎంత వ్యతిరేకిస్తున్నారో అంతకంటే ఎక్కువగా ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకించేలాంటి పరిస్థితులన్నీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు వస్తున్నాయి? ఇవన్నిటిని కూడా ఆలోచించుకుంటే బీజేపీ నరేంద్ర మోడీ తర్వాత ఉండదు, నాకు అందిన అంచనా. అలాగనే వాళ్ళు పోత రాచపీనుగా ఒంటరిగా పోదు అన్నట్టుగా కొంతమందిని తీసుకొని వెళ్ళినట్టు ఇలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్ళడానికి మొత్తానికి ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు అంటే ఎట్నో కొట్టున్న నాకు తెలిసి చావు తప్పి కన్నులు ఒట్టపోయినట్టు బయటపడతాడు. ఆయనకున్న మేధావిత్వం కావచ్చు, ఆయనకున్న అనుభవం కావచ్చు. పవన్ కళ్యాణ్ టోటల్ గా స్మాష్. నో బీజేపీ, నో జనసేన, నో నరేంద్ర మోడీ, నో పవన్ కళ్యాణ్, ఇంత తప్ప వేరేమీ లేదు. అట్లాగనే మిగతా కొన్ని ఇప్పుడు షిండే వర్గం ఉంది, అదే శివసేన, షిండే శివసేన ఉంది, దాన్ని కూడా అట్లా తుడిచిపెట్టుకుపోతారు. ఉద్ధవ్ ఠాకరే మాత్రమే మిగులుతాడు అక్కడ. అట్లాగనే ఇప్పుడు నితీష్ కుమార్ ఉన్నాడు. అన్ని తిరిగి మంచిగా ఒక గఠబంధన్ లో ఉండి కాంగ్రెస్ పార్టీ, లాలూ ప్రసాద్ ఇద్దరు కొట్టుకుంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ, నితీష్ కుమార్ పార్టీ అందరూ కలిసి గఠబంధన్ లో ఉంది ఓ మంచి సుస్థిరమైన పాలనని అందిస్తూ ఉన్న ప్రభుత్వంలో ఉన్న దాన్ని కూడా దాన్ని అటు నుంచి ఇటు చీలికలు తీసుకొచ్చేస్తే అతను నాశనం అయిపోతాడుగా.
ఉహు. రేపు ప్రజలు మళ్ళీ అతను నమ్మి ఓటేస్తారా? అట్లాగనే ఆ రాచపీనుగా వీళ్ళందరినీ వెంటబెట్టుకొని వెళ్ళిపోతుంది. అంటే ప్రక్షాళన చేయడానికి నరేంద్ర మోడీ భారత రాజకీయాల్లోకి వచ్చాడు అని చరిత్ర రాసుకోవాలి. ఆ, వీళ్ళందరితో పాటుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ఉపయోగం అనే దానికి ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన ఈ మొత్తాన్ని బేరీజు చేసుకున్నామనుకోండి. ఉహు. ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఎవరికి ఉపయోగం? ఆంధ్రాకేమిటి? చంద్రబాబు నాయుడుకేమిటి? బీజేపీకేమిటి? పవన్ కళ్యాణ్‌కేమిటి అనంటే మొత్తం అంతా కలిసి లాభం కాంగ్రెస్ పార్టీకి జరుగుతోంది. కాంగ్రెస్ కి జగన్ కి కాంగ్రెస్ జరిగేటట్టుంది. పార్టీ షర్మిల వచ్చి తిరిగి వాళ్ళ వాళ్ళ బొందిలో ప్రాణాన్ని, పోయే ప్రాణాన్ని గాలి ఊది బతికిస్తే జవసత్వాల్ని ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళకి అందిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి లాభం వస్తుంది. డెఫినెట్ గా సార్. రేపు ఎందుకంటే తిరిగి ఇప్పుడు ప్రజల్లో జగన్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. అలాగే బీజేపీ మీద కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఈ బీజేపీ వ్యతిరేకతని తెలుగుదేశం గాని, జనసేన గాని మాట్లాడట్ల. ఎప్పుడైతే షర్మిల గారిని మనం చూసాం. తెలంగాణలో ఆమెకేం పెద్ద అప్రిషియేషన్ రాలా. తెలంగాణలో ఆమె ప్రసంగాలు గాని, తెలంగాణలో ఆమె పర్యటనలు గాని అందరం కూడా చాలా కామెడీగా చేశారు. చాలా ట్రోల్స్ చేశారు. కానీ ఆంధ్రాకొచ్చినాక ఆమెని ఎవరు ట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆంధ్రాలో కరెక్ట్ ఎజెండా తీసుకుందనమాట. బీజేపీ హేటెడ్‌ని కరెక్ట్‌గా అందిపుచ్చుకుంది. జగన్మోహన్ రెడ్డి హేటెడ్‌ని కరెక్ట్‌గా అందిపుచ్చుకుంది. అది పుచ్చుకొని ప్రజల పల్స్ ఆమె వెళ్తుంది కాబట్టి ఇక్కడ ప్రజల్లో ఆమె మెప్పు పొందుతుంది. ఎందుకంటే మనమే ఆమె మీద ఎన్నో వీడియోలు చేశాం. అవును. తెలంగాణలో ఉన్నప్పుడు. ఈ రోజు మనమే ఆంధ్రాలో ఆమె చేస్తున్న పని ఎందుకు పొగడాల్సొస్తుంది? ప్రజలకు అనుగుణంగా ఆమె అంటే మాట్లాడుతుంది కాబట్టి. మనకి ప్రజల్లో ఉన్నది వ్యక్తుల ఆమె మాట్లాడుతుంది కాబట్టి. మనకి వ్యక్తుల మీద గాని, పార్టీల మీద గాని ద్వేషం లేదండి. అదే. హ్మ్. వాళ్ళు చే తీ తీసుకుంటున్న నిర్ణయాల మీద గాని, వాళ్ళు సాగిస్తున్న ప్రయాణం మీద గాని మన వ్యతిరేకత. వాళ్ళు అవును. మంచి చేస్తే మంచి చేశారని చెబుతాం. కానీ హ్మ్. వాళ్ళు చెడు చేసినా మంచే చేశాడనుకుని నమ్మే కింద కార్యకర్తలు వాళ్ళు చెప్పుకోవచ్చు. మనం చెప్పాల్సిన అవసరం లేదు అవును. గదా! హ్మ్. అందుకని ఒకే మనిషిని మనం విమర్శించగలుగుతాం, మనం పొగడగలుగుతాం. అది హ్మ్. ఈ కానీ అది ఎవరికీ అర్థం గాదు. అవును. విమర్శించగానే హ్మ్. అందరూ అతని తరపున మన మీద ఇంతకి ఎగురుతారు. అతను హ్మ్. పొగడగానే ఆయన అపోజిషన్‌లో ఉండే వాళ్ళందరూ మన మీద ఇంత ఎత్తున ఎగురుతారు. ఏమైనా ఆ తిట్లు మనకి తప్పటం లేదుగా. అంతేగా. ఏదో ఒకటి మనం తబల అటు ఇటు ఊదుతారు రెండు వైపులా. ఆ! అవును. మృదంగం 2 వైపులా మృదంగమా? వాయిస్తారు. ఓకే. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ అండి.